ఎక్కడ కూడా ఆగకుండా మహానాడులో ఏదైతే జరుగుతుందో ఆ కార్యక్రమాలను ఇక్కడున్నటువంటి స్థానిక శాసనసభ్యులు కానీ నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు కానీ ప్రతి ఒక్కరు ఆ ఏర్పాట్లు చేయడం, ప్రతి ఒక్క కార్యకర్తల్ని వారి తమగా ఈ కార్యక్రమ మహానాడుకు వచ్చి వారి అటెండెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు ఒక ముఖ్యమైన రోజు, అంటే మహానాడులో అతి ప్రతిష్టాత్మకమైనటువంటి రోజు. మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు మీకందరికీ తెలుసు, తెలుగు జాతి ఖ్యాతిని, తెలుగు జాతి సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహనీయుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. ఒక రాముడిగా, ఒక భీముడిగా, ఒక దుర్యోధనుడిగా, ఒక అర్జునుడిగా, ఒక కర్ణుడిగా, ఒక కృష్ణుడిగా ఆయన సినిమాలో పాత్ర పోషిస్తే నిజంగా సహజ శైలిలో నటించేటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. అటువంటి నిజ జీవితంలో ఆయన శ్రీరంగంలో బిజీగా ఉన్నా కూడా ఆ రోజు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు జాతికి జరుగుతున్నటువంటి అవమానాల మీద తన ఉన్నతమైనటువంటి సినిమా రంగాన్ని కూడా వదులుకొని రాజకీయ ప్రస్థానాన్ని తీసుకొచ్చారు. మనకి స్వాతంత్రం వచ్చి 40 ఏళ్ళు వచ్చినా కానీ తెలుగు వారికి నిజంగా స్వాతంత్రం వచ్చింది మార్చి 29, 1982లో ఎన్టీ రామారావు పార్టీ వ్యవస్థించిన తర్వాతనే కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఆ రోజు ఒకే నినాదం, సమాజమే దేవాలయం, ప్రజలే దేవాలయం నినాదంతో తెలుగుదేశం పిలుస్తుంది రా, గది రా అనే నినాదంతో ఆయన పిలుపునిస్తే తెలుగు ప్రజలకు మొత్తం ఒక చోటకు చేరి యావత్ దేశ రాజకీయ చరిత్రలోనే ఒక ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించి 9 నెలల్లో అధికారం తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో ఎవరు ఉన్నారంటే ఒక్క సీరియస్ నందమూరి తారక రామారావు గారు మాత్రమే కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు.